నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు. పాలకొల్లు నియోజకవర్గంలోని 6 గ్రామాల శ్మశాన వాటికల్లో 1.25 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. ఆగర్తిపాలెం శ్మశాన వాటికలో శ్రమదానం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గిరిజన నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. సీఎం చంద్రబాబుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులు మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం శ్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. శ్మశాన వాటికలో వ్యర్థాలు, చెత్త చెదారం, పిచ్చి మొక్కలు, అంత్యక్రియలకు ఉపయోగించి పడేసిన కుండలు తొలగించి శుభ్రం చేశారు. ఆయనతో పాటు గ్రామస్తులు కూడా శ్మశాన వాటికను శుభ్రం చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలోని 6 గ్రామాల శ్మశాన వాటికల్లో 1.25 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇటీవల పూలపల్లిలో గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్రమైన మహాశివరాత్రి రోజున శ్మశాన వాటికను శుభ్రం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటే ముగుస్తుందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి శ్మశాన వాటికి కూడా అత్యంత సుందరంగా, పవిత్రంగా, పరిశుభ్రతగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు అత్యంత పర్వదినం శివరాత్రి రోజున మరి ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇవాళ ఆగర్తిపాలెం, బగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, గోలపల్లి, యలమంచిలి, దుడ్డిపట్ల ఈ గ్రామాలలో 75 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఓఎన్జీసీ ఫండ్స్, అదేవిధంగా 50 లక్షల రూపాయలు ఫార్మా కంపెనీ జగదీష్ హైదరాబాదు వాళ్ళొక 50 లక్షల రూపాయలతో 1,25 రూపాయలతోటి ఈరోజు ఈ గ్రామాల్లో ఈ శివరాత్రి పర్వదినాన ఆ యొక్క గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి ఈరోజు ఈ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన పాలపల్లి పట్టణంలో గతంలో శ్మశాన వాటిక కనీసం అడుగు పెట్టడానికి వీలు లేనటువంటి స్థితి నుండి ఈరోజు అత్యంత సుందరమైనటువంటి కైలాస వనంగా పాలకొల్లు టౌన్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి ఏ రకంగా అయితే తీర్చిదిద్దామో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికను కూడా అట్లానే సుందరంగా కైలాసవనంగా తీర్చిదిద్దాలనేటువంటి నా లక్ష్యం అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధుల సమస్య ఉన్నటువంటి స్థితిలో ఈరోజు మరి సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీల నుంచి రిక్వెస్ట్ చేసి అదేవిధంగా గ్రామస్తుల్ని, ప్రజల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి దాతల సహకారం కూడా తీసుకుంటూ ఈ రకంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికను కూడా ఈ యొక్క సుందరమైనటువంటి కైలాస వనాలుగా మరి మార్చాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ పనులు ప్రారంభించామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి దాతలు గాని, ప్రజలు గాని స్వచ్ఛందంగా దీనికి కూడా సహకరించి మరి యొక్క ఆఖరి మజిలీ అయినటువంటి ఆ శ్మశాన వాటికను కూడా ఆ పవిత్రమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి, ఒక సుందరమైనటువంటి
ప్రదేశంగా మనందరం కూడా మార్చుకో. జగన్ పాలనలోనే గిరిజనులకు ఆర్థికంగా రాజకీయంగా మేలు జరిగిందని, ఆయన మళ్లీ సీఎం అయితేనే మరింత అభివృద్ధి జరుగుతుందని గిరిజన నాయకులు అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర గిరిజన విభాగం ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతులుగా ఉండే బంజారాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కే దక్కుతుందని అన్నారు. సేవాలాల్ మహారాజ్ గిరిజనులకే కాదు, ఒక లంబాడాలకే కాదు, ఈ దేశంలోనే అతి గొప్ప నాయకుడు, అందరికీ ఆదర్శమైన నాయకుడు. ఆయన చూపిన మార్గం భక్తి మార్గం, ధర్మం, సమానత్వం. గాంధీ గారి కంటే ముందే అహింస మార్గాన్ని ఎన్నుకొని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందరికీ ప్రసాదించిన గొప్ప మహానుభావుడు. ఆయన భక్తితో ఉండాలి అని కోరుకునేవాడు. ఊరేగింపులు, ప్రార్థనలు ద్వారా ఆయన యొక్క సందేశాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలకి, ఊరేగింపులు అంటే తెలియని, ఇప్పుడు అంటే మనం ఏదో ఊరేగింపులు ఎలక్షన్ చూస్తుంటాం, కానీ ఆ రోజుల్లోనే వీళ్ళందరినీ సంఘటిత చేసి వాళ్ళందరినీ సమానత్వాన్ని బోధించడానికి ఊరేగింపుల ద్వారా, భజనల ద్వారా, పాటల ద్వారా ఆయన సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప మహానుభావుడు. దేశవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదిన సంబరాలు ఒక గొప్ప పండగగా అందరూ చేసుకుంటా ఉన్నారు. ఆయన పుట్టింది కర్ణాటక అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన మార్గంలోనే నడిచే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. గిరిజనులకి ఏ ప్రభుత్వం అయినా సహాయపడ్డది, మేలు చేసిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. సంత సేవాలాల యొక్క మార్గాన్ని ఎన్నుకొని వీళ్ళందరికీ కూడా ఇవాళ మైదాన ప్రాంతం, ఇంతకుముందు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలు కొండ ప్రాంతాలు అయిన పాడేరు అటువైపే ఉన్నాయి, కానీ అక్కడే మరి అధ్యక్షులు ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సురేందర్ని ఇవాళ అధ్యక్షుడిగా చేశారు. ఆయన చెప్పింది సమానత్వం గురించే. సంత్ సేవాలాల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాటిస్తా ఉన్నారు. అదేవిధంగా పేదలకు మేలు చేయాలి. ఇవాళ పేదలు ఎప్పుడైతే మనం సన్మార్గంలో పయనించి వారి పేదలకు మేలు చేసినప్పుడే మన జీవితానికి పరమాత్మని ఆయన ఆశించినటువంటి వ్యక్తి. అటువంటి సన్మార్గాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి, మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఇవాళ దేశ రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారి నుంచి మొదలు పట్టుకుంటే ఇక్కడ నెల్లూరు మేయర్ సంబంధించిన వరకు కూడా మహిళలకు పెద్దపీట వేసి ఆ రోజు బేషరతుగా రాష్ట్రపతి ఎన్నికకు సహకరించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఒక మేయర్ ను కూడా, ఇవాళ సామాన్య మేయర్ ను కూడా ఆ రోజు చేసినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. సుమారు 500 మంది జనాభా ఉన్నటువంటి తాండాలు, 165 తాండాలను ఆ రోజు స్వయం ప్రకటితంగా వారే పరిపాలించుకోవాలి, ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు గాని, ఆ గ్రామంలో నాయకత్వం బలపడాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ తాండాలలో, గూడాలలో విద్య, వైద్యానికి సంబంధించి నాడు నేడు కింద గాని, అదే విధంగా హాస్పిటలైజేషన్ లో గాని ఇవాళ అభివృద్ధి చేసి విద్యతోనే వాళ్ళ అభివృద్ధి వైపు గిరిజనులు ఉంటారని, లంబాడీలు ఉంటారని ఆశించి ఇవాళ అనేకమైనటువంటి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ముఖ్యంగా ఇవాళ గిరిజనులకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇచ్చాడు, ముఖ్యంగా లంబాడీలకు. ఇవాళ తెలుగుదేశం పార్టీలకు సంబంధించి గానీ టీటీడీలో బోర్డు మెంబర్ ఇవ్వలేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానంలో లంబాడీలకు చోటు కల్పించాడు, శ్రీశైలం బోర్డు మెంబర్ గా. అదే విధంగా వారి యొక్క హక్కుల కోసం ఇవాళ ఎస్టీ కమిషన్ లో మెంబర్ గా, ఎస్వీబీసీ ఛానల్లో ఒక మహిళకు అడ్వైజర్ గా ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఇవాళ లంబాడీలు విస్మరించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదని సందర్భంగా అడుగుతా ఉన్నా. కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.